నమస్తే అండి. నమస్తే. ఈరోజు మరో నిర్వాకం బయటకొచ్చింది. అంటే ప్రభుత్వ పదవుల్లో ఉంటారు. చిన్న పోస్టులు కూడా కాదు, పెద్ద పోస్టులే. మరేం జరుగుతదో తెలీదు గానీ, అమ్మాయిల దగ్గరకొచ్చేసరికి, మహిళల దగ్గరకొచ్చేసరికి తమ వాటను చూపిస్తూ ఉంటారు. జూబ్లీ హిల్స్ సీఎస్ శ్రీనివాసులు రెడ్డి కూడా ఇప్పుడు అదే చేశారు. ఏదో సమస్య ఆయన దగ్గరకొచ్చింది. వెంటనే ఆ అవసరాన్ని ఈయన అనుకూలంగా మార్చుకున్నారు. సో, ప్రస్తుతానికి సస్పెన్షన్ వేట్ అయితే పడిందనుకోండి. ఎందుకు ప్రభుత్వ అధికారులు ఉన్నత విద్యావంతులే కదా వీళ్ళు. ఎందుకిలా చేస్తారంటారు? ఏం లేదు. మగవాళ్ళకి మా జన్మ హక్కు. హ్మ్. మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం గావచ్చు, మహిళల్ని లైంగికంగా వేధించడం. వేధించటం గావచ్చు. అలాగే ఆ లైంగికంగా వేధించిన సందర్భంలో ఫోటోలు ఇప్పుడంటే ఫోటోలు తీస్తున్నారనుకోండి. హ్మ్. ఇంకెవరికైనా చెప్తాను అని వాళ్ళని డబ్బులు గుంజటం గావచ్చు. అలాగే నీ పరువు తీస్తాను అని చెప్పటం గావచ్చు. ఇట్లాంటియన్నీ రకరకాలుగా చేస్తా ఉంటారు. హ్మ్. అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ గూడా ఇప్పుడు హ్మ్, ఆఫీసుల్లో గూడా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వస్తే అందరూ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ జోలికి ఎవరొస్తారు అని చాలామంది బొగ్గలు నొక్కున్నారు. కానీ కేసులు నమోదవుతుంటే తెలుస్తుంది పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎంత దారుణంగా ఉంటాయో. అవును. సరే ఇక్కడ ఈ అమ్మాయి బాధితురాలుగా వచ్చింది. ఎవ్వరైనా సరే బుద్ధి, జ్ఞానము పనిచేసిన వాళ్ళకి ఆమె అసలే ఒక సమస్యతో వచ్చింది. ఆమెనికి ఇంకొక సమస్యని మనం కలిగించకూడదే అనే ఒక జ్ఞానము, విచక్షణ జ్ఞానం ఉండాలి. అయితే అవేమీ లేకుండా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొంతమంది మట్టుకు నేను హ్మ్, కీచకులు అని కూడా అని కీచకుడి స్థాయిని తక్కువ చేయదలుచుకోల. అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ఏమి మీకు ఇంట్లో భార్య ఉంటది. అవును. ఆహ్, చేయడానికి మంచి పనుంది. మంచిగా పిల్లలు మ ఫ్యామిలీ. అన్నీ ఉన్నాయి గదా మీకు. ఏ బాదరబందీ లేకోకుండా ఉన్నారు. మీకెందుకింత ఒళ్ళు పొగరు నాకర్థం గాదు. ప్రతి సంవత్సరం ఒక నలుగురు, ఐదుగురు ప్రముఖంగా పోలీసులు ఈ విషయంలో పట్టుబడుతున్నారు. అవును. అసలు ఏమి వీళ్ళకి అంటే ఒకటే ఇప్పుడు బాధితురాలుగా వచ్చింది గాబట్టి, ఆమె అవసరంలో ఉంది గాబట్టి, ఆమె నో చెప్పదు. అలాగే ఈ ప్రాసెస్‌లో కొన్ని ఫోటోలు అవన్నీ పెట్టుకుని ఆవిడ దగ్గర నుంచి డబ్బులు గుంజొచ్చు. ఈ ప్లాన్‌లో ఉన్నారు. సరే ఇప్పుడు ఆయన చాలా సార్లు నన్ను వేధించాడని ఇలా రకరకాలుగా ఆమె వాట్సాప్ ఎందుకంటే అసలేం జరిగిందో ఆరా తీస్తే హ్మ్. దొరికారంట ఆయన. వాట్సాప్ చాట్, దొరుకుతారండి. ఫోటోసు, వీడియోసు. దొరుకుతారు. దొరక్కెక్కడికి పోతారు. అయితే ఆయన బుకాయించింది ఏంటి అంటే అంతర్గత విచారణలో ఆమె నన్ను బెదిరించి డబ్బులు తీసుకుంది అని. ఒక పోలీస్‌ని ఒక మామూలు మహిళ బెదిరించి డబ్బు తీసుకోగలదా? ఏది నీ తరపు ఏవి తప్పు లేకుండా. హ్మ్. అంటే ఉల్టా చేసి చెప్తున్నాడనమాట. అదే. అర్థమైందా? ఈ ఈ ఈ ఈ ఇలాంటి బుద్ధున్నవాడు అసలు ఇది బయటకొచ్చింది ఈ కేసు. బయటికి రాకుండా ఎన్ని చేసుండొచ్చు? మొన్న గూడా ఏదో ఒక కేసు. ఆంధ్రాలో ఒక కేసు. అసలు ఏమవుతుంది ఈళ్ళకి ఈ ఎస్ఐలకి, సీఐలకి? ఎందుకింత ఇంతలా బిహేవ్ చేస్తున్నారసలు? ఇప్పుడు వాళ్ళ దగ్గర కనీసం రోజుల్లో ఏదో ఒక సమస్యకి సంబంధించి ముఖ్యంగా మహిళలు ఇటువంటి సంబంధాలకు సంబంధించి అంటే మా హస్బెండ్ కొట్టాడనో, మా అత్తగారు తిట్టింది ఇలాంటి రోజుకి 1, 2 కేసులనో వస్తాయి. 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 అలా వచ్చిన ప్రతి పైగా మహిళ ఇప్పుడు దగ్గర ఇంకోటేం జరుగుతుందంటే, మోసపోయిన కేసులెక్కువొస్తున్నాయి. ఆ! డబ్బులు మోసపోతున్నారు. సైబర్ నేరాల్లో డబ్బులు అవును. మోసపోతున్నారు గదా! మోసపోయినప్పుడు వీళ్ళొచ్చినప్పుడు, ఓహో! వీళ్ళింత తిక్కలోళ్ళా? వీళ్ళనేమైనా జెయ్యొచ్చు అని హ్మ్. అని వాళ్ళు అనుకుని ఇలా జేస్తన్నారు. అయితే ఏ మహిళకైనా తనకి చట్టంతో అవసరం పడినప్పుడు, చట్టం సహకారం కావాల్సినప్పుడు, చట్టం దగ్గరికెళ్ళే హక్కు మహిళకుంటది. ఆ మహిళని మీరు మీ వృత్తిలో భాగంగానే చూసి పర్పస్‌ఫుల్ రిలేషన్‌షిప్పే మెయింటైన్ చేస్తూ, పర్పస్‌ఫుల్ టాకింగే చేస్తూ, మీరు మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. అలా కాకుండా వెధవ వేషాలేస్తే
హ్మ్. ఇప్పుడు చూడండి, ఇవాళ పేపర్‌లో చూసా చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే, ఈ మధ్య ఏసీబీలో పట్టుబడిన అధికారులు జైళ్ళకెళ్తున్నారు. జైలుకెళ్ళి 45 సంవత్సరాల ఏసీబీ చరిత్రలో ఇన్ని ఎక్కువ కేసులు పట్టుబట్టం ఈ ఈ ఈ ఈ ఈ పీరియడ్ అంట. హ్మ్. ఈ పీరియడ్‌లో పట్టుబడిన వాళ్ళు ఇవాళ చాలామంది జైళ్ళల్లో ఉన్నారు. అవును. అయితే ఒక ఆఫీసర్ అయితే పోలీస్ ఆఫీసరు, ఆయన పైన అయితే ఇట్లాంటి మహిళలకు సంబంధించినయి ఎప్పుడు వచ్చినట్లు లేవు. మనం అందరిని ఒక గాట కట్టకూడదు కట్టలేం. గదా! అవును. అయితే ఆయన అవినీతి ఆరోపణలతోటి ఎళ్లారు. చాలా ఆస్తులు ఆయన దగ్గర దొరికినియి. చాలా పెద్ద స్థాయి డీసీపీ హ్మ్. స్థాయి గదా! ఆయన 2 రోజులు ఏడ్చాడంటండి స్టేషన్‌లో జైల్లో. జైలు గదిలో. హ్మ్. వెక్కి వెక్కి ఏడుస్తున్నారంట కొంతమందైతే. కొంతమందైతే ఆల్రెడీ ఇంతకుముందు 1, 2 సార్లు జైలుకెళ్ళొచ్చిన వాళ్ళు కాస్త నిబ్బరంగా ఉంటున్నారు గానీ, మొదటిసారి ఈ కేసులో పట్టుబడి ఎళ్ళిన వాళ్ళు మటుకు గుక్కబెట్టి ఏడుస్తున్నారంట. ఏంటి అంటే వాళ్ళకి అరే! ఎంత డాబు దర్పం చలాయించారు. ఆ! వాళ్ళ దగ్గరికొచ్చిన బాధితుల పట్ల గావచ్చు, వాళ్ళ కింద ఉద్యోగుల పట్ల గావచ్చు, ఇక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే స్టేషన్‌లో ఉంటారో వాళ్ళ పట్ల వాళ్ళ కాళ్ళు గూడా నొక్కించుకుంటారు. ఇళ్ళల్లో పని జేయించుకుంటారు. ఆర్డర్లీ వ్యవస్థ ద్వారా ఎన్నో రకరకాల దరిద్రాలున్నాయి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో. అయితే ఇంత చేసి మనం ఇక్కడ ఉండాల్సొచ్చిందే, జైల్లో ఉండాల్సొచ్చిందే అని 2 రోజులు, 3 రోజులు తిండి తినకుండా అదే పనిగా బాధపడతా కూర్చుంటున్నారంట. పైగా పిల్లల్ని, లాయర్‌లని, భార్యని తప్పితే ఎవ్వరిని కలవరు. ములాఖత్ కూడా ఒప్పుకోవట్లేదంట. మరి రేపొద్దున వీళ్ళను కూడా అంతర్గత విచారణ పేరుతోటి ఇలాంటి ఆహ్, విష్ కేసెస్‌లో. ఇలాంటి కేసుల్లో కాకుండా జైలుకి పంపించాలి వీళ్ళని గూడా. హ్మ్. ఇంకో అసలింకా ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా నిరూపణ అయింది. ఇవి ఈ ఈ ఆయన నిరూపణ అయినా హ్మ్. సస్పెన్షన్ ఉంటదంతే. ఏఆర్‌కి అటాచ్ చేశారండి. ఏఆర్‌కో, వీఆర్‌కో ఏదో జేస్తారు. వీఆర్‌కి అటాచ్ చేశారు. అంతే. నేననేది అదే. వీఆర్‌కి అటాచ్ చేయటం కాదు. వీళ్ళని రెగ్యులర్‌గా ఇప్పుడు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం ప్రకారం ఎట్లా అయితే చేస్తున్నారో, వీళ్ళని కూడా అట్లాగే పోలీస్ స్టేషన్‌లకే పంపించాలి. పంపించి జైలుకి పంపించాలి ఇట్లాంటోళ్ళని. అప్పుడు మిగతా వాళ్ళకన్నా కాస్త కాస్త బుద్ధొస్తది. ఇప్పుడేమవుతుంది, కొన్ని రోజులు ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఎయటమో, లేకపోతే ఏదో పనిష్మెంట్ పోస్టులేయటమో, మళ్ళీ మామూలయిపోతున్నారు. మర్చిపోతారు గదా అందరూ. ఆ! అందుకని ఏంటి అంటే, ఇది ఆగాలి అంటే గనక, ఈ కీచక పర్వం ఆగాలి అంటే గనక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కావచ్చు, ఏ డిపార్ట్‌మెంట్‌లోనైనా అసలు ఇట్లాంటి వాటికి ఒక ఫుల్ స్టాప్ ఫాస్ట్ పడాలి. ట్రాక్ కోర్ట్ పెట్టి, హ్మ్. ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ బాగా వచ్చేసిందండి. వచ్చేసిన తరువాత చాలా ఈజీ. అవును. సంవత్సరాల తరబడి గాకుండా త్వరగా వాళ్ళని జైలుకి పంపిస్తే, అప్పుడు గాని ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదు అనిపిస్తుంది. థాంక్ యూ అండి.